అందరికీ నమస్కారం. 4 మంచి మాటలు తెలుసుకుందామా? ఆశ అనేది చిరిగిన సంచి లాంటిది. మనం అందులో ఎంత వేసినా అది కింద పడిపోతూనే ఉంటుంది. కానీ ఎప్పటికీ నిండదు. అందుకే అత్యాశ ఉన్నవాడు ఎప్పుడూ పేదవాడుగానే మిగిలిపోతాడు. నిజమే కదా ఇది? ఇంకొకటి, సమయం, సంపద, స్నేహం అమూల్యమైనవి. అవి మన దగ్గర ఉన్నప్పుడు మనం మెలిగే విధానమే మన వ్యక్తిత్వం, మన పర్సనాలిటీ తెలుపుతుందన్నమాట. మన దగ్గర ఉన్నప్పుడు అవి. ఇంకొకటి తెలుసుకుందామా? దాచుకోలేనంత ధనం, లెక్కించలేనన్ని ఆస్తులు కూడబెట్టిన వారి కంటే ప్రతిరోజు ప్రేమగా పలకరించే 10 మందిని కలిగి ఉన్నవారే గొప్పవారు కదా. 10 మంది ఉన్నవాళ్ళంటే ఎంత గొప్పవారో. ఇంకొక విషయం తెలుసుకుందామా? నిమిషం మారవచ్చు, గంటలు, రోజులు, మాసాలు, సంవత్సరాలు కూడా మారవచ్చు. కానీ మనం చేసిన మంచి, చెడు మారవు. చెడ్డ పని వెంటాడుతూనే ఉంటుంది, మంచి పని కాపాడుతూనే ఉంటుంది. కాబట్టి మనం మంచి పనులే చేసుకుంటూ ఉందాము. మంచి పనులు మనల్ని కాపాడుతాయి కదా. ఇవన్నీ జీవిత సత్యాలు కదా. ఇవన్నీ మనం తెలుసుకుని, పాటించి, మన నిత్య జీవితంలో అమలుపరుచుకుని మనం అలాగే నడుచుకుంటే కనుక మనం ఆనందంగా ఉంటాము, ఎదుటి వాళ్ళని కూడా ఆనందంగానే ఉంచవచ్చు. తద్వారా మొత్తం సమాజమే ధర్మబద్ధంగాను, ఆనందంగాను, సంతోషంగా ఉంటుందని నేను గాఢంగా నమ్ముతాను. ఆచరించడానికి ప్రయత్నం కూడా చేస్తాను. మరి మీరు?